బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైల్వే స్టేషన్ పరిసరాలంతా పొగ కమ్ముకుంది. ప్రమాద స్థలంలో రైల్వే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బోగీల్లోంచి ప్రయాణికులు సేఫ్గా దింపేశారు. సరిపోనే బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైల్వే స్టేషన్ పరిసరాలంతా పొగ కమ్ముకుంది. ప్రమాద స్థలంలో రైల్వే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బోగీల్లోంచి ప్రయాణికులు సేఫ్గా దింపేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. అన్నా యాంకర్ సరిపోనే సరిపోనే విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. మంటలు ఎగసిపడుతున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇప్పుడు కంట్రోల్ చేశారంటారా మంటల్ని? సుజాత, ప్రస్తుతం ఇంకా మంటలు ఎగసిపడుతున్న పరిస్థితి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ కూడా ఈ ప్రమాదంలో రైల్వే స్టేషన్ లోనే ఆగి ఉన్న రైల్లో 3 బోగీలు అయితే పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ 3 కూడా ఏసీ బోగీలు కావడం విశేషం. కోర్బా నుంచి విశాఖపట్నం వరకు వస్తుంది. ప్రయాణికులందరూ రైలు నుంచి దిగి వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రాణాపాయం కానీ గాయపడటం కానీ లేకపోవడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటల దాటికి 3 బోగీలు లోపల పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ ఏమన్నా జరిగి ఉండవచ్చుననే కోణంలో ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. రైల్వే స్టేషన్ కి వచ్చి ప్రయాణికులు దిగిన వెంటనే ఈ మంటలు చెలరేగటం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇందులో ఏమైనా ప్రమాదకరమైన లిక్విడ్స్ ను క్యారీ చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం రైల్వే పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగి ఉన్న సమయంలో 3 బోగీల్లో మంటలు ఎలా వ్యాపించాయనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మొదట M1 బోగీలో ఈ మంటలు చెలరేగాయి. ఆ తర్వాత B6, B7 బోగీలు కూడా పూర్తిగా అడ్డుకుపోయాయి. శ్రీరామ్, అలాగే ఆగి ఉన్న ట్రైన్లో మంటలు వ్యాపించడానికి కారణాలు ఏమైనా గుర్తించారా? ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందా? అదే అలా కోణంలో ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందో? దీనిపై రైల్వే అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే ఈ దిశగానే రైల్వే అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ మండే గుణం స్వభావం కలిగిన లిక్విడ్స్ ఏమైనా క్యారీ చేసి ఉంటారని, వాటి వలన ఈ ప్రమాదం జరిగింది అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రధానంగా రైళ్లలో మూవ్ అవుతున్న సమయంలోనే ఈ విధంగా అగ్ని ప్రమాదాలు జరిగి భారీ ఎత్తున బోగీలు పడుతుంది. అయితే ఆగి ఉన్న రైల్లో ఈ విధంగా మంటలు చెలరేగినా వెంటనే ఆర్పే అవకాశం ఉంటుంది. అయితే ఆ స్థాయిలో మంటలు ఎలా చెలరేగాయి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మండే స్వభావం కలిగిన లిక్విడ్స్ ట్రైన్ లో ఎవరో క్యారీ చేశారనే కోణంలోనే ప్రస్తుతం అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ప్రస్తుతాన్ని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి రావడానికి మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం ఈ మంటలను అదుపులోకి తీసుకున్న తర్వాత దీనిపైన విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. పెలుడు స్వభావం కలిగిన పదార్థాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో
తర్వాత దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది సుజాత. శ్రీరామ్, అలాగే ప్రయాణికులంతా పూర్తిగా దిగిపోయిన తర్వాతే ట్రైన్లో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. మరి ఆ మంటలు ఏ టైంలో వ్యాపించాయి, ముందుగా ఎవరు గుర్తించారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ ట్రైను రైల్వే స్టేషన్ లోకి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ 4 పైన నిలిపి ఉంచారు. ప్రయాణికులందరూ కూడా దిగి ఎవరికి వారు వెళ్లిపోయిన తర్వాత ఈ బోగీల్లో మంటలు వచ్చాయి. స్థానికంగా వెండర్స్ అక్కడ ప్లాట్ఫారం మీద ఈ చిరుతిళ్ళు అమ్ముకునే వాళ్ళు దీన్ని గమనించి జిఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్ళు రంగంలోకి దిగారు. అప్పటికే ఈ మంటలు పూర్తి స్థాయిలో కూడా చెలరేగాయి. దీంతో వెంటనే అదుపులోకి దిగిన ఫైర్ సిబ్బంది ఉత్సాహంతో వాటిని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు విశాఖ రైల్వే స్టేషన్ కి సంబంధించి ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్లాట్ఫామ్స్ వాటిపైన వెల్డింగ్ వర్క్స్ గానీ ఇతర అనేక రకాలైన పనులు జరుగుతున్నాయి. ఈ కోవలో ఆ విధంగా ఏమన్నా ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉంటాయి రైల్వే స్టేషన్ లో, వీటిని పూర్తిగా తీసివేసి కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఫైర్ వర్క్స్, కొన్ని వెల్డింగ్ పనులు. ఈ కోణంలో కూడా ప్రస్తుతం రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఇంత భారీ ఎత్తున జరగటం అనేది మాత్రం కొంత అనుమానించాల్సిన విషయమేనని రైల్వే సంబంధించిన పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆగి ఉన్న సమయంలో మంటలు అంత విస్తృతంగా వ్యాపించడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఇదంతా కూడా కేవలం 10-15 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో 3 బోగీలు తగలబడేంత మంటలు వ్యాపించడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. ఒకసారి మంటలను అదుపులోకి తీసుకున్న తర్వాత దీనిపైన దృష్టి సారిస్తారు. శ్రీరామ్, అలాగే నిజంగా ఒక పెద్ద పెను ప్రమాదమే తప్పింది. ప్రయాణికులందరూ ట్రైన్లోంచి దిగిన తర్వాత మంటలు చెలరేగాయి అంటున్నారు. ఈ మంటలన్నింటినీ కంట్రోల్ చేయడానికి అసలు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇప్పటికే ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మాక్సిమం ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు ఈ మంటలన్నీ కంట్రోల్ కావడానికి? మరి కాసేపట్లోనే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏసీ బోగీలు కానీ రైల్వేలకు సంబంధించి క్వశ్చనింగ్ సీట్లు ఉంటాయి. ఇవి ఒకసారి అంటుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కాలిన తర్వాత మాత్రమే మంటలు ఆరిపోతాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే వాటిని అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొంత సమయం అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రయాణికులంతా దిగిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో నిజంగా అందరూ ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఏసీ బోగీలో ఒకసారి ఇలా ఫైర్ వస్తే మాత్రం చుట్టూ కనపడని పరిస్థితి. ముఖ్యంగా దట్టమైన పొగలు అలుముకుంటాయి, డోర్లన్నీ మూసివేసి ఉంటాయి. కాబట్టి లోపల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ పొగను పీల్చడం ద్వారా మరణాలు సంభవించడం, ఫైర్ లో కాలడం ద్వారా మరణాలు సంభవించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే అటువంటిది ఏమీ లేకుండా, ఎటువంటి ప్రాణాపాయం లేకుండా జరగటం మాత్రం ఇది ఒక రకంగా అదృష్టమనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రమాదం జరిగిన తీరుపైన అయితే రైల్వే శాఖ అధికారులు పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సుజాత, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అంటారు? ఎవరిపైన అనుమానం వ్యక్తం చేసి ఉంటారా? ప్రధానంగా దీనికి సంబంధించి కోచుల్లో ప్రయాణించిన వారు క్యారీ చేసిన లగేజీకి సంబంధించి కానీ కొన్ని అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కోట్లలోనే ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క ఏసీ బోగి ఖరీదు కోట్లల్లో ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున నష్టం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ప్రయాణికులకు సంబంధించి వారి పూర్వపరాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రైల్వేల్లో ప్రయాణించే వాళ్ళు పేలుడు స్వభావం కలిగిన వాటిని ఏసీని కూడా క్యారీ చేయడానికి వీల్లేదు. ఈ ప్రయాణికులు ఎవరైనా అటువంటివి క్యారీ చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రిజర్వేషన్ చార్ట్ ఆధారంగా, ప్రధానంగా ఏసీ బోగీలు అంటే రిజర్వేషన్ చార్ట్ ఆధారంగా వారిని పసిగట్టే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో కూడా రైల్వే శాఖ అధికారులు దృష్టి సారించారు. సివిల్ పోలీసులు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగారు. మొత్తానికైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిగే అవకాశం అయితే ఉంది. సుజాత, ఈ మంటలకు సంబంధించి రైల్వే అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? రైల్వే శాఖ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ముందు మంటలను నివారించడం పైన దృష్టి సారించారు. ప్రాథమికంగా వాళ్ళు అంచనా వేస్తున్నది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా షార్ట్ సర్క్యూట్ జరిగిన మంటలు చెలరేగాలనంటే రైలు స్పీడ్ లో ఉన్నప్పుడు మాత్రమే 2-3 బోగీలు అలా తగలబడతాయని, ఆగి ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగినా ఒకేసారి ఇంత స్థాయిలో మంటలు వచ్చే అవకాశం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిలో కొంత విద్రోహ చర్య ఏమన్నా ఉండే అవకాశం కూడా లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ రైల్లో ప్రయాణించిన వారు ఈ పేలుడు స్వభావం కలిగిన పదార్థాలను క్యారీ చేయటం వల్లనే
ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేది ప్రాథమికంగా అయితే ఒక అంచనాకు వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొని దానిలో అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రమాదం జరిగిన తీరుపైన, మంటలు చెలరేగిన తీరుపైన కూడా పూర్తి స్థాయిలో రైల్వే శాఖ అధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి కూడా స్పందించడం జరిగింది. ప్రమాదం జరిగిన తీరుపైన ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏ విధంగా జరిగింది ఏమిటి అనేది ఆయన ఇప్పటికే తూర్పు ప్రాంత రైల్వే అధికారులకు ఒక నివేదికను కూడా కోరడం జరిగింది. ఎవరు ఈ ప్రమాదంలో గాయపడకపోవడంతో మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపైన అయితే పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. సుజాత, శ్రీరామ్, అలాగే ట్రైన్లో నుంచి ప్రయాణికులు దిగిన తర్వాత ఎంతసేపట్లో ఈ ప్రమాదం జరిగిందంటారు, ఈ అగ్ని ప్రమాదం?